హలో మామ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. నేను మీ సంగీత గౌడ్ పేరు. మనము వేసవిలో తినే ఆహారం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం చూడబోయే ఇంకొక ఆహారం ఏంటి అంటే మజ్జిగ. ఈ వేసవిలో ఒక్క మజ్జిగే బ్రహ్మాస్త్రం లాంటిది అంటారు. కానీ మనం గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చల్లగా ఉన్న మజ్జిగ తాగొచ్చా? తాగితే ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు వీడియోలో ఖచ్చితంగా మనం ఇది తెలుసుకుందాం. మజ్జిగ అంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి కదూ. అమ్మ వేసవిలో ఒక చిన్న గ్లాసు మజ్జిగ ఇచ్చేది. చల్లగా ఊపిరి పీల్చుకున్నట్టే ఫీల్ అవ్వేది. మనం గర్భవతిగా ఉన్నప్పుడు ఈ మజ్జిగ ఎంత మేలు చేస్తుందో తెలుసా? మొదటిగా చూస్తే ఇది న్యాచురల్ హైడ్రేటర్. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది. జీర్ణానికి చాలా మంచి మిత్రం. అసిడిటీ, గ్యాస్ వంటివి తగ్గిస్తాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. అలసటగా ఉన్నప్పుడు కూడా తాగొచ్చు. వేడి వేసవిలో మనల్ని ఫ్రెష్గా ఉంచుతుంది. పైగా మజ్జిగలో సంపూర్ణ పోషకాలు ఉన్నాయి. ఇవి ప్రెగ్నెన్సీకి చాలా అవసరం. హైడ్రేషనే కాదు, ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఒక గ్లాసు మజ్జిగలో 99 క్యాలరీస్ అనేవి ఉన్నాయి. కాల్షియం ఉంటుంది. ఇది బలమైన ఎముకల కోసం అవసరం. ప్రోటీన్ చూస్తే 8 నుండి 9 గ్రాముల వరకు ఉంటుంది. విటమిన్ B12 కూడా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థకు చాలా అవసరం, ముఖ్యంగా మీ బేబీకి. పొటాషియం కూడా ఉంటుందండి. శరీరంలో నీటి సమతుల్యత ఉంది అంటే ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాదండి, మజ్జిగలో ఉంటుంది ప్రోబయోటిక్స్. ఇది మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, జీర్ణానికి బాగా సహాయపడుతుంది. ఇది గర్భిణీ స్త్రీకి ఎంతో అవసరమైనవే కాబట్టి మజ్జిగ ఒక సూపర్ డ్రింక్ అని చెప్పచ్చు. ఇక మజ్జిగను ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలనే విషయానికి వస్తే మజ్జిగ తాగేటప్పుడు కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఉదయం పూట తాగడం చాలా మంచిది. భోజనం తర్వాత తాగితే జీర్ణానికి సాయం చేస్తుంది. మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా మంచిది. చాలా చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్న మజ్జిగను మాత్రం తీసుకోకండి. ఇది చల్లదనం ఎక్కువ చేసి జలుబు, తలనొప్పిని తీసుకొస్తుంది. ఇక ఈ మజ్జిగ ఎవరు తాగకూడదనే విషయానికి వస్తే ఇది అందరికీ మేలు చేసే ఒక పానీయమే, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉందా అంటే పాల పదార్థాలు తాగిన వెంటనే వామిట్ రావడము, కడుపొబ్బరము, తలనొప్పి ఇలాంటి సమస్య గనక ఉన్నవారైతే మజ్జిగ తీసుకోకండి. అంతేకాదు, జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మజ్జిగను అవాయిడ్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ను అడగండి. గుండె మెలికేస్తున్న వేసవి వేడిలో ఒక్క గ్లాసు మజ్జిగ మనకు సంతోషం బతుకు బండిలో. వేడిని కూల్చేసే చల్లని మిత్రం ఇది. మీ ఆరోగ్యానికి కాదు, మీ బాబోడి బలానికి కూడా దీవెన ఇది. పెద్దమ్మలు చేసిన మజ్జిగను గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు మన కోసం, మన బిడ్డ కోసం తాగే సుమా ఇది. ప్రతి తేనె బిందెల ప్రెగ్నెన్సీలో ఆరోగ్యానికి దారి చూపే మజ్జిగ మార్గం పట్టుకుందాం ఫ్రెండ్స్, మీరు మజ్జిగ తాగుతున్నారా? తాగిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ చేస్తున్నాను, మీ సంగీత, మామ్ గీతా స్టెప్స్తో. మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ హ్యాపీ ప్రెగ్నెన్సీ.